ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి, అలాగే డీజీ గారికి, మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, మన ఉండి ఎస్ఐ గారికి నమస్కరించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నా పేరు ఏలూరి రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తిన మండలం చెనగోలపాలెం గ్రామం. నాకు 36 ఎకరాల భూమి ఉంది. మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారు పిఏ శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబరు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి ఉన్నారండి. నేను గత కొంతకాలంగా 6 నెలల నుంచి ఇక్కడే శాంతియుతంగా ధర్నా చేస్తూ నేను చాలా ఇబ్బంది పడి రాత్రి పాలు కూడా ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై వెంటనే ఎంక్వైరీ చేసి వారిపై తగు చర్యలు తీసుకుని నాకు, నా కుటుంబానికి న్యాయం చేస్తారని నేను ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా డీజీపీ గారికి ఈ వీడియో నేను మీకు మెయిల్ చేయడం జరుగుతుందండి. చాలా అన్యాయంగా పట్టాదార పాస్బుక్లు, అడంగల్స్, 1B అన్ని మా పేర్లు ఉన్నప్పటికీ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అనేది ఈ ఉండి సబ్ రిజిస్టర్ జరుగుతుంది. అసలు ఇంత అన్యాయంగా ఏ స్టేట్ లో కూడా జరగని విధంగా, ఎవరికి జరగని విధంగా జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నాకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఈ డాక్యుమెంట్ రిపీట్ చేసి ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్లకు పాల్పడుతున్నారో వారిపై, అలాగే వారికి సహకారం చేస్తున్న అధికారులపై వెంటనే క్రిమినల్ కేసు పెట్టి మాకు న్యాయం చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి మా ఇబ్బందిని, మా బాధని అర్థం చేసుకోండి. చాలా అన్యాయంగా ఈ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుందండి. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే పట్టాదార పాస్బుక్ అడగాలి, మన పేరు ఉండాలి. అయ్యేమి లేకుండా, నా సంతకాలు లేకుండా, మా ప్రమేయం లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి దీనిపై ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయండి.